సార్ రాష్ట్రంలో రైతులు 1900 రూపాయల గిట్టుబాటు ధర బియ్య వడ్లకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 1900 రూపాయలు ఉన్నటువంటి వాటిని ఇప్పుడు 1300 రూపాయలు ఇస్తా ఉన్నారు. అసలే అంతంత మాత్రం పంటలు, అసలే అంతంత మాత్రం వర్షాలు వ్యవహారంతో రైతులను పట్టించుకోక రైతులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బంది పడతా ఉన్నారు. వారందరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగానే ఆయన 13,600 రూపాయలు ఇస్తే మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతులకి హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి 20,000 రూపాయలు కదా 20 పైసలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా ధర్నాలు చేసి కలెక్టర్లకు వినతి పత్రము ఇవ్వమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. దాంట్లో ఒక కార్యక్రమం నిన్న 10:30కి స్టార్ట్ అయింది సార్ మా కార్యక్రమం. 10:30 నుంచి ఇదే తంతు జరుగుతా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం పోరాడేటటువంటి ఒక్కటి కూడా చూపించేటటువంటి అవకాశం లేనటువంటి డైవర్ట్ పాలిటిక్స్ కూడా ఇది ఉపయోగపడినటువంటి పరిస్థితి. అంటే శివాజీనగర్ గారు డైవర్ట్ పాలిటిక్స్ కి సంబంధించినటువంటి మాట వాడారు కాబట్టి ఆ సందర్భంలో మాట్లాడటం జరిగింది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పోరాడతారు అనుకోండి రైతుల కోసం, అధికారంలో ఉన్నప్పుడు ఏం పనిచేయరా? అలాగే మీరు ఇందాక ఒక మాట అడుగుతా ఆగిపోయారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు వెళ్తా ఉన్నారు అని. సార్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పార్టీ కాదు సార్, నాయకుల బేస్డ్ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి బేస్డ్ పార్టీ ఇది. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపరెడ్డికి బీ ఫార్మ్ ఇస్తే చిన్నపరెడ్డి ఎమ్మెల్యే, చిన్నపరెడ్డి ఎంపీ. కాదండి ప్రజలు బ్రహ్మనాయుడు గారే ఎమ్మెల్యే, బ్రహ్మనాయుడు గారే ఎంపీ. బీఫామ్ ఇచ్చే బీఫామ్ అందరూ ఇస్తారు సార్. కేపాల్ కూడా బీఫామ్ ఇస్తాడు. బీఫామ్ మీటింగ్ కాదు, మీరు కూడా పార్టీ రిజిస్ట్రేషన్ చేసి బీఫామ్ ఇవ్వచ్చు. ప్రజలు ఓట్లు వేయాలి కదా. బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యే ఎంపీ ఎట్లా అవుతాడు? ప్రజలు ఓట్లు వేస్తే అవుతాడు ఎమ్మెల్యే ఎంపీ. సార్ జగన్మోహన్ రెడ్డి గారి బేస్డ్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల జనం ఉన్నారు, జనాన్ని ఆకట్టుకునే శక్తి ఉంది, ఇచ్చిన హామీలని నెరవేర్చగలిగే దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇస్తే వారే ఎమ్మెల్యే అయ్యేటటువంటి పరిస్థితి. ఈ సోకాల్ లీడర్స్ అందరూ కూడా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాటిని 17 మంది 23 మంది రాజీనామా తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం జరిగింది గతంలో. వారందరూ కూడా 17 మంది పోటీ చేస్తే 17 మందిలో 16 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుచుకుంది. మరి ఎక్కడికి పోయింది సార్? వాళ్ళ ప్రభుత్వం ఏముంది, తెలుగుదేశం ప్రభుత్వం ఏముంది అప్పుడు. అయినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నోడే నాయకుడు, పట్టుకున్నోడే ఆ రోజు అభ్యర్థిగా ఉంటాడు. అంతేగాని ఈ రోజు ఆయారాములు గయారాములు వస్తా ఉంటారు, పోతా ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే రేపొద్దునే క్యాండిడేట్ ను పెట్టుకోగల శక్తి గల నాయకుడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యకర్తలు నాయకులు ఎవరైనా పోతున్నారని చెప్పేసి భయపడాల్సిన పని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక్కడు కూడా పోడు సార్. ఒక్కడంటే ఒక్కడు కూడా కార్యకర్త పోడు. నాయకులు పోతుంటారు, వస్తుంటారు, అది వేరే విషయం. రైట్ రైట్. ఇకపోతే చిన్నప్పటి గారు కంక్లూజన్ ఇవ్వండి. మోహన్ బాబు గారు ఇంకా అలాగే సంబంధించి మోహన్ బాబు గారికి కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తుల వివాదం, తండ్రి కొడుకులకు సంబంధించినటువంటి వివాదం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సరే సెలబ్రిటీస్ కాబట్టి మీడియా, ఆర్టీపీలు, టీఆర్పీలు ఇవన్నీ రకరకాల వ్యవహారాలు ఉంటాయి. చిన్నప్పటి గారు నేను చెప్పేదండి మీడియా టీఆర్పీల కోసం ఏమి ఎగబడే పరిస్థితి లేదు. నేను చెప్పేదండి అందరూ అలాగుండరు. మన ఇంట్లో 4 గోడల మధ్య జరిగితే గొడవ అది మన కుటుంబం కూడా. రోడ్డు మీదకి వచ్చి మేము కొట్టుకుంటాము, మేము ఏదైనా చేసుకుంటాము, మమ్మల్ని ఎవడో ప్రశ్నించడానికి లేదంటే అది అవ్వదండి. అది రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది పబ్లిక్ ఇష్యూ అవుతుంది, న్యూసెన్స్ ఇష్యూ కూడా అవుతుంది. కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబ గొడవగా జరుగుతున్న సందర్భంలో వాళ్ళు బహిరంగంగా బయటికి రావటం, వాళ్ళు చర్చలు పెట్టడం, ఆ కుటుంబాల వాళ్ళు మీడియాను పిలుచుకోవటం, బాయి దిగటం, ఇవన్నీ జరిగిన సందర్భంలో మీడియా వెళ్ళటం అనేది సర్వసాధారణంగా జరిగేటటువంటి అంశమే. కానీ సంయమనం కోల్పోకుండా మీడియా మిత్రులుగా మా కుటుంబానికి సంబంధించినటువంటి విషయం అని చెప్పేసి మీరు బయటకు వెళ్ళండి అని చెప్పితే బ్రహ్మాండంగా వెళ్ళిపోయేవాళ్ళు. మీడియా వాళ్ళు మాట అడిగేవాళ్ళు, ఏమన్నా చెప్తే చెప్పేవాళ్ళు, లేకపోతే వెళ్ళిపోయారు. బలవంతంగా పోలీసులు కక్కించినట్టు కక్కించేది కాదు కదా మీడియా వాళ్ళు. వాళ్ళు ఉన్న సమాచారాన్ని ప్రజలకు అందించడానికి చేసేటటువంటి వ్యవహారం జరుగుతూ ఉంటుంది. దాంట్లో మోహన్ బాబు గారు మైక్ తీసుకొని టీవీ 9 కి సంబంధించినటువంటి వ్యక్తిని, ఇంకొక వ్యక్తిని, ఎవరినో కూడా మీడియా వ్యక్తులను ఇద్దరిని కూడా
కొట్టడం జరిగింది, చాలా తీవ్రమైన గాయాలు జరిగినాయి. వీరందరూ కూడా ఆయన క్షమించమని అడిగినట్టయితే పెద్దవాడైపోయేవాడు. ఆయన అది జరగలేదు. ఆడ తప్పు జరిగింది సార్, దాన్ని అదేమో ఉద్దేశపూర్వకంగా కావాలని కొట్టినట్టుగా జరిగింది కాబట్టి దాని మీద కేసు వేరు. ఇదేమో ఆయన 2 రోజుల ముందు నేను ఫలానా తారీఖున వస్తున్నానని సంధ్య థియేటర్ వాళ్ళు అప్లై చేయడం జరిగింది. పోలీసులు సార్ 2 రోజులు ఒక సెలబ్రిటీ గ్లోబల్ స్టార్ ఆయన పెట్టినటువంటి అప్లికేషన్, సినిమా థియేటర్ లో పెట్టినటువంటి అప్లికేషన్ కి స్పందించకపోతే మరి అవునన్నట్టుగానే భావించి వాళ్ళు వచ్చారు సార్. అప్పటికి ఓ 15-16 మంది పోలీసులు పెట్టారంట. అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, లేకపోతే ఒక చిరంజీవి గారు వచ్చినా, లేకపోతే మోహన్ బాబు వచ్చినా, ఎవరైనా సరే సినీ స్టార్స్ వాళ్ళకుండే అట్రాక్షన్ వాళ్ళకు ఉంటది, వాళ్ళకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళకు ఉంటది. దానికి తగినటువంటి చర్యలు తీసుకోకపోవటం పోలీసులు విఫలం. ఖచ్చితంగా అక్కడ పోలీసుల మీద విచారణ జరగాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ ప్రభుత్వం కూడా, ఇక్కడ ప్రభుత్వాలు కనుక జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జరిగినటువంటి వాటికి ₹1 కోటి ఇచ్చినట్టు అక్కడ ప్రభుత్వం కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఊరకనే ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? నిన్న మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, వాళ్ళు ఏమన్నా దేశానికి యుద్ధానికి పాల్గొన్నారా అని. యుద్ధానికి పాల్గొనేది సార్, ఒక ఇండస్ట్రీని బతికిస్తున్నారు సార్. ఆ గ్లోబల్ స్టార్ అనే అతను 3 సంవత్సరాలు సినిమా తీస్తే 1000 మంది టెక్నీషియన్స్, 1000 కుటుంబాలు బతుకుతా ఉన్నాయి సార్. దాని నుంచి ఎన్ని థియేటర్లు నడుస్తా ఉన్నాయి, ఆ థియేటర్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది, ఏం మాట్లాడుతున్నారో ఏందో కూడా. వాళ్ళు రాజకీయ ఉద్దేశాలు పెట్టుకొని కేవలం అల్లు అర్జున్ ని కార్నర్ చేయడానికి మాట్లాడినట్టే ఉంది. కానీ దాని గురించి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో సినీ ఫీల్డ్ ని మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అవసరమైతే అక్కడ రేవంత్ రెడ్డి గారికి ఎక్కువైతే ఆంధ్రప్రదేశ్ కు రమ్మనండి. చాలా విశాలమైనటువంటి ప్రాంతం ఉంది, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. జరుగుతుందేమో, అది కూడా భవిష్యత్తులో జరుగుతుందేమో, సమయం లేదు, భవిష్యత్తులో జరుగుతుందేమో యాక్చువల్ గా. ఎందుకంటే అక్కడ కూడా 2 రాష్ట్రాలు డెవలప్ అవ్వాలి, 2 రాష్ట్రాల్లో కూడా సినిమా పరిశ్రమ ముందుకెళ్ళాలి. సో అక్కడ కూడా ప్రకృతి, అద్భుతమైనటువంటి ప్రకృతి ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ కూడా లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడికి మెల్లగా ఇండస్ట్రీ మూవ్ అయితే ఇందాక కృష్ణ గారు చెప్పినట్టు. ఒక మాట నేను ఒకటి మర్చిపోయాను, అది ఒకటి చెప్తాను సార్. శివాంజనేయులు గారు కానీ, లేకపోతే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, నేను మాట్లాడినటువంటి ఒక మాటకు సంబంధించి మాట్లాడాలని కోరుకుంటున్నా. ఇలా జరగడం దురదృష్టకరమే సార్. మరి 2014 నుంచి 19 మధ్యలో జరిగినటువంటి ఇష్యూస్, గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే నో కేస్, నెల్లూరులో 4 చనిపోతే నో కేస్, గుంటూరులో 3 చనిపోతే నో కేస్. ఇవన్నీ తొక్కిళ్ల వల్ల జరిగింది. అప్పట్లో సురేష్ గారు కంక్లూజన్ నెక్స్ట్ మీ దగ్గరికి వస్తా. కృష్ణ గారు సురేష్ గారు ఇప్పుడు ఇక్కడ నేనంటే మోహన్ బాబు గారి గురించి ఒకటే చెప్తాను. ఆయన ముక్కుసూటి మనిషి, ఏది ఉంటే అది మాట్లాడేస్తాడు. ఆయన మనసులో ఎక్కడైనా పబ్లిక్ కూడా మాట్లాడి గతంలో వివాదాలు జరిగినవి ఉన్నాయి, ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవచ్చు. ఏదేమైనా జర్నలిస్టుల మీద జరిగినటువంటి దాడి అది జరిగి ఉండకూడదు. ఒకవేళ అక్కడున్న పరిస్థితిని బట్టి ఏదైనా జరిగినా ఈరోజు ఆయన జస్ట్ సింపుల్ గా సారీ అని చెప్తుంటే బాగుంటది. ఎందుకంటే అది ఫ్యామిలీ గొడవ ఒకసారి మీడియాకి వెళ్ళిపోతుందని ఆక్రోశంతో బాధల్లో ఏదైనా చేసి ఉండొచ్చు. సో దాన్ని కూడా ఇప్పుడు ఆయన పెద్ద మనసు చేసుకుని సారీ చెప్తే మంచిది. ఎందుకంటే అది ఫ్యామిలీ విషయాలు కాబట్టి అది అక్కడితో వదిలేయడం మంచిదని నా ఉద్దేశం.